తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ తిల్ అద్రక్ వాలా గోస్ట్. అది ఎలా తయారు చేయాలో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మరి తిల్ అద్రక్ వాలా గోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్పండి. తప్పనిసరిగా అండి. దీనికి మటన్ కావాలి, బాయిల్ చేసి పెట్టుకున్నామండి. మటన్ బాయిల్ మటన్, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, బెల్లం, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, రోస్ట్ చేసిన నువ్వులు, నిమ్మరసం, పసుపు, కారం, ఉప్పు. వీటితో పాటు పౌడర్ చేసుకున్నామండి. మనం కొద్దిగా గసగసాలను ఫస్ట్ రోస్ట్ చేసుకున్నామండి. రోస్ట్ చేసుకున్న గసగసాలను పక్కన పెట్టుకుని తర్వాత హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు వీటిని కూడా రోస్ట్ చేసుకుని అందులో ఎండుమిరపకాయలు కూడా వేసి రోస్ట్ చేసి ఇవన్నిటిని కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నామండి. ఇలా వస్తుంది పౌడర్. ఈ పౌడర్ని యూజ్ చేస్తున్నాం డైరెక్ట్. అంటే ఈ పౌడర్, ఈ మసాలా మెయిన్ అన్నమాట. అవును, ఈ మసాలా మరి తయారు చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఆయిల్ పోయండి. ఆయిల్ పడుతున్నాండి ఇందులో, అంటే ఆయిల్ ఎక్కువ 50 ml ఉంటుంది. అంటే హాఫ్ కేజీ మటన్ కదా. ఈ మటన్ బాయిల్ చేసుకున్నామండి మనం. మటన్ బాయిల్ చేసుకున్నప్పుడు ఏమేమి? కొద్దిగా అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు. ఫస్ట్ ఇందులో ఆవాలు వేస్తున్నామండి కొద్దిగా. మటన్ బాయిల్ చేసుకున్నప్పుడే మనం అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి వేసుకుని బాయిల్ చేసుకోవాలండి. ఇవి చిటపెట్టలాడుతున్నాయండి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఎండుమిర్చి, అంటే ఆల్రెడీ పౌడర్లో వేసామండి ఎండుమిరపకాయలు. 3 ఎండుమిరపకాయల వరకు పౌడర్లో వేసాం. ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఈ తిల్ అద్రక్ వాలా గోస్ట్ ఇది కూడా నార్త్ ఇండియన్ అండి. ఇది చాలా ఫ్లేవర్గా ఉంటుందండి. ఎందుకంటే అద్రక్, ఫ్రెష్ అద్రక్ వేస్తాం ఇందులో. అంటే లాస్ట్ మినిట్లో వేస్తామండి అద్రక్. ప్లస్ తిల్లు కూడా లాస్ట్లో వేస్తాం డిష్. ఈ రెండాటిని తింటుంటే అంటే నువ్వులు కూడా మనం సాలిడ్ అలాగే వేస్తాం. అవునండి, అలాగే వేస్తాం. అవును, మనం మసాలా చేసినప్పుడు అందులో నువ్వులు యాడ్ చేయలేదు కదా. నాన్ వెజ్ డిషెస్లో ఇలా నువ్వులు ఇవి యాడ్ చేయడం అంటే కాస్త వెరైటీగానే ఉంటుంది. ఇందులో కొద్దిగా మనం ఫైన్లీ చాప్ చేసుకున్న వెల్లుల్లి వేస్తున్నాం. వెల్లుల్లి కూడా వేగిపోయింది. కానీ ఇందులో కొద్దిగా ఇప్పుడు మటన్ వేసుకుందామండి. బాయిల్ మటన్ ఇది కూడా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా త్వరగా అయిపోతుంది. ఈ మటన్ కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా కుక్ చేయొచ్చండి. టైం కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ టైం పడుతుంది. ప్లస్ బాయిల్ చేసుకుంటే ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి, పసుపు, కారం వేసి బాయిల్ చేస్తున్నాం కాబట్టి మటన్ ఫ్లేవర్ పెరుగుతుంది. అంటే అవన్నీ బాగా దానికి పడతాయి. దీన్ని కూడా మనం రోటీ, ఫుల్కా, తందూరి, ఎనీ రోటీ, రైస్తో తీసుకోవచ్చండి. రైస్తో కూడా తీసుకోవచ్చండి. ఫ్రై అయిపోయిందండి మటన్ కూడా. ఇది ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ వేస్తున్నానండి. అది మనం అన్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం కదా. గసగసాలు రోస్ట్ చేసి తర్వాత టోటల్ గరం మసాలా అండి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ప్లస్ ఎండుమిర్చి ఇవన్నిటిని కలిపి రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం. మెయిన్ దీనికి బేస్ పౌడర్ అండి. అందులో మసాలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ కర్రీ కూడా గ్రేవీగా ఉంటుందా లేదంటే? లేదండి, అంత మరీ గ్రేవీ ఉండదు, అలాగే డ్రైగా కూడా ఉండదండి. అంటే ఎక్కువ ప్రిఫరబుల్ రోటీస్తో తినడానికి బాగుంటుందండి. ఏం చేస్తున్నారు?
వాటర్ యాడ్ చేశాక మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా కుక్ అయిన తర్వాత మసాలా వేయనా ఇంకొన్ని ఇందులో కొద్దిగా జాగరీ వేస్తున్నాను, బెల్లం వేస్తున్నాను, గ్రేట్ చేసిన బెల్లం. శ్రీనివాస్ గారు, ఈ నాన్ వెజ్ ఐటమ్స్ లో ఇలా బెల్లం వాడడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే సాధారణంగా నాన్ వెజ్ ఐటమ్స్ లో ఎవరు స్వీట్ వేసుకోరండి, స్వీట్నెస్ రాదు. కానీ ఈ డిష్ స్పెషల్ ఏంటంటే ఇందులో మనం అల్లం లైవ్గా వేస్తున్నాం. అంటే అల్లంని ఫ్రై చేయట్లేదు, పేస్ట్ చేయట్లేదు, పీసెస్ కింద కట్ చేసి అల్లం వేస్తున్నాం అండి. ప్లస్ నువ్వులు వేస్తున్నాం. ప్లస్ ఇందులో స్పైసెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ పౌడర్స్ అన్నీ చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటికి ఈ బెల్లం వేసేటప్పటికి వీటిని న్యూట్రల్ చేస్తుంది. ప్లస్ అల్లం బెల్లం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇందాకటికి ఇప్పటికి కలర్ చాలా తేడా వచ్చేసింది. అవునండి, ఈ కలర్కి ఇంత కలర్ రావడానికి కారణం ఏంటంటే బెల్లం అండి. బెల్లం వల్ల మనం బెల్లం వేయడంతో ఆ బెల్లం మెల్ట్ అయ్యేటప్పటికి కొద్దిగా క్యారమలైజ్డ్ కలర్లోకి మారిపోతుంది. ఆ బెల్లం వేయడం వల్ల ఈ కలర్ వచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇందులో మనం కొద్దిగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అల్లం అండి. అల్లాన్ని పొడుగు పీసుల కింద కట్ చేసి పెట్టుకున్నాం. అవునండి. కొద్దిగా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులండి. రోస్ట్ చేసాం కదా, చాలా ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా మంచి చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుందండి, అందరూ ఇష్టపడతారు. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. అంటే ఇప్పటివరకు మనం సాల్ట్ వేసుకోలేదు. ఇది చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేస్తామండి? లేదండి, ఇప్పుడు వేస్తాం. మరి వేడిగా ఉన్న ఐటమ్స్ మీద నిమ్మరసం వేస్తే చేదుతనం వస్తుందంటారు. అది అంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఆ డిష్ మిగతా ఫ్లేవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే జనరల్గా అందరూ అదే అంటారు, వేడిగా ఉన్నప్పుడు వేస్తే కనుక నిమ్మకాయ పిండితే చేదుతనం వస్తుంది. అలానే లేదండి, అంటే వస్తుంది. నిమ్మరసం ఏంటంటే ఆటోమేటిక్గా హీట్లో వేసేటప్పటికి లేకపోతే వేడి చేస్తే కొద్దిగా టేస్ట్ మారిపోతుందండి. కానీ అంటే చేదుతనం వస్తుందంటే మనం వేసే క్వాంటిటీ మీద, మిగతా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ నిమ్మకాయ జ్యూస్ తీసేటప్పుడు కూడా మనం దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. మటన్ బాయిల్ చేసి మనం పక్కన పెట్టుకుంటే ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి, మనం సర్వ్ చేసుకుందాం. ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ప్లేట్ ఇవ్వండి. గార్నిష్ చేస్తారా? అవునండి. ఆనియన్ చేస్తున్నానండి. ఆనియన్తో స్లైస్ కట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంది కదా. టమాటో స్లైస్ కూడా కట్ చేస్తున్నానండి. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ అండి. ఆనియన్ ఉల్లికాడలు అంటారు కదా, ఉల్లికాడలు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం ఇలాగే రాగానే తీసుకుంటామండి. రాగా తినొచ్చండి, సేమ్ ఆనియన్ లాగానండి. ఆనియన్ ఎలా అయితే తింటామో అలా అయితే దీన్ని కూడా రాగా తినొచ్చండి. తిల్ అద్రక్ వాలా గోస్ట్ రెడీగా ఉందండి. సో బ్యూటిఫుల్ చూడడానికి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, తిల్ అద్రక్ వాలా గోస్ట్ తయారు చేసే విధానం. నాన్ వెజ్ డిష్ అయినప్పటికీ ఇందులో బెల్లం నువ్వులు వేసి చాలా వెరైటీగా చేశారు. అంతేకాకుండా దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ ఆనియన్తో ఎంతో అందంగా డెకరేట్ చేశారు. తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం. తిల్ అద్రక్ వాలా గోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ మటన్ 500 grams, అల్లం 50 grams, వేయించిన నువ్వులు 1 tablespoon, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క కొద్దిగా, యాలకులు 5, గసగసాలు 25 grams, సన్నగా తరిగిన వెల్లుల్లి 1 tablespoon, ఆవాలు 1 teaspoon, ఎండుమిర్చి 5, లవంగాలు 6, కారం 1 tablespoon, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా, నిమ్మరసం ½ teaspoon,
ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు బ్రేక్ అయ్యే వరకు వేయించుకుని తర్వాత ఎండుమిర్చి వేసి ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలండి. అవి కూడా వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వేసి మటన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. మటన్ ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ అండి, ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ని కూడా వేసి పౌడర్ ఫ్రై చేస్తూ అందులో కొద్దిగా కారం పసుపు వేసి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఆయిల్ వదిలేసే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసి వాటర్తో బాయిల్ అవుతున్న తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసి అందులో మిక్స్ చేయాలండి. తర్వాత అందులో అల్లం ప్లస్ రోస్ట్ చేసుకున్న తిల్లు వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ సరి చూసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి మా ఎపిసోడ్లో కీమా మటర్ తిల్ అద్రక్ వాలా గోష్ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే బజ్జీలు తయారు చేసేప్పుడు బజ్జీలు నూనె ఎక్కువ పీల్చకూడదు అనుకుంటే అందులో కొద్దిగా బియ్యపిండి యాడ్ చేసి బజ్జీలు వేస్తే నూనె పీల్చవు. అంతేకాకుండా బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయండి. మరి మా చిట్కా గుర్తుంటుంది కదా. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.